తరలించే క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో మెగా ఫ్యామిలీ అంతా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అల్లు నివాసానికి చిరంజీవి దంపతులు చేరుకున్నారు, అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ దీని మీద స్పందించలేదు, మరి కాసేపట్లో స్పందిస్తారు అన్నట్టుగా మనకున్న సమాచారం. అండ్ సినీ ప్రముఖులు చాలామంది ఈ అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఖండించారు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తీరును క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో జైలా బెయిలా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. మరో అరగంటలో హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ మీద క్వాష్ పిటిషన్ వేశారు. సో అది 4 గంటలకు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇందులో నా జోక్యం ఏమీ లేదు అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చాలా ఊహాగానాలు వచ్చాయి, ఇది ఎవరు చేయించిన పని ఏంటి అనేది. ఎందుకంటే మెగా వెసెస్ అల్లు ఇష్యూ నడుస్తున్న క్రమంలో ఇది ఎవరో చేయించారు, పవన్ కళ్యాణ్ చేయించారు, ఈ టైప్ ఆఫ్ రూమర్స్ వచ్చాయి. బట్ దానిలో వాస్తవం ఏమీ లేదు. సీఎం రేవంత్ చాలా క్లియర్గా చెప్పారు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పేసి. సో రీసెంట్ అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మనకి న్యూస్ రూమ్ నుంచి డెస్క్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. నవీన్, ఏంటి లేటెస్ట్ అప్డేట్? కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా నాంపల్లి కోర్టుకు కూడా చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు బేలా జైలు అనే దాని మీద సస్పెన్స్ కూడా నెలకొనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఖచ్చితంగా రిమాండ్ విధించాలని చెప్పేసి కూడా చిక్కడపల్లి పోలీసులు కూడా ఇటు నాంపల్లి కోర్టుని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఇటు అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు నాంపల్లి కోర్టు కూడా చేరుకోవడం జరిగింది. హైకోర్టులో 4 గంటలకి ఈ కాస్ట్ పిటిషన్పై విచారణ ఉంది కాబట్టి అప్పటి వరకు ఆగాలని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు ఇటు నాంపల్లి కోర్టుని కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు నాంపల్లి కోర్టు మాత్రం ఇటు ఈ అంశాలపై విచారణ చేపట్టాలా లేదా 4 గంటల వరకు ఆగాలనే అంశాలపై కూడా వారు ఇంకా ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే అల్లు అర్జున్పై 2 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి కేసు, అంటే 105, 118 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇది దాదాపు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సీనియర్ న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక అంశం. అయితే మరోవైపు సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై కావాలని చెప్పి కక్షపూరితంగా ఇది అరెస్ట్ చేశారు, ఇది ఒక వ్యక్తి కుట్ర, కొంతమంది కుట్ర పన్న ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ అంశాలపై కూడా స్పందించారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి అంశాలు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి నాంపల్లి కోర్టు నుంచి అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఆల్రెడీ మెజిస్ట్రేట్ ఎదుట ఇటు అల్లు అర్జున్ కూడా హాజరుపరచడం జరిగింది. పోలీసులు కూడా ప్రస్తుతానికి వారికి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది నాంపల్లి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో ఉంది. హైకోర్టు 4 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి హైకోర్టు అనేది నాంపల్లి కోర్టు కంటే హయ్యర్ కోర్టు కాబట్టి ఖచ్చితంగా నాంపల్లి కోర్టు హైకోర్టు చెప్పింది అంశాలు కూడా పాటించాలి. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రవి, రైట్. అంటే అక్కడికి చిరంజీవి చేరుకుంటారు అని చెప్పి కొద్దిసేపటి క్రితం ప్రచారం జరిగింది. వాస్తవంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టు. మరి తర్వాత జైలుకి తరలిస్తారా, లేకపోతే బెయిల్ వస్తే మరి అల్లు అర్జున్ తిరిగి నివాసానికి చేరుకుంటారా అనేది క్లారిటీ లేదు. కాబట్టి చిరంజీవి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా మీకున్న సమాచారం? ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొదటగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చిరంజీవి వస్తున్నారని చెప్పేసి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు ముందుగానే భావించారు. వెంటనే కమిషనర్ కూడా చిరంజీవికి టీం కూడా సమాచారం ఇచ్చారు, ఇక్కడికి రావద్దని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే చిరంజీవి అల్లు అర్జున్ నివాసం కూడా చేరుకోవడం జరిగింది. చిరంజీవితో పాటు చిరంజీవి సతీమణితో పాటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసం కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ నివాసానికి మరికొద్ది సేపట్లో
మిగతా కొంతమంది సినీ ప్రముఖులు హైదరాబాద్లో ఉన్నటువంటి వారందరూ కూడా అల్లు అర్జున్ నివాసం చేరుకొని అసలు ఏం జరిగిందనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి చిరంజీవి కూడా ఉన్నత స్థాయి అధికారులు పోలీసు అధికారులతో కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు లీగల్ టీమ్ తోటి కూడా వారి సజెషన్స్ కూడా చిరంజీవి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 సెక్షన్కు సంబంధించినటువంటి విషయం అయితే ఇటు రేవతి మరణించిన తర్వాత తన తండ్రి తన భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు అంటే తన భార్యతో పాటు కుమారుడు ఇప్పటికే ఇబ్బంది పడ్డారు, భార్య చనిపోయింది, కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, చాలా సీరియస్గా ఉంది, అతను క్రిటికల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా తన రేవతి భర్త ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈ కంప్లైంట్ కాపీ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఈ కంప్లైంట్ కాపీలో వారు స్పష్టంగా రాశారు, ఇటు సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఇక్కడ చూస్తున్నాం మనం, నా భార్య రేవతి మరణానికి ఇటు నా కుమారుడు శ్రీతేజ ఆసుపత్రికి పాలవడానికి కారణమైన సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ మరియు వారి పర్సనల్ సెక్యూరిటీపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నానని చెప్పేసి ఇటు రేవతి భర్త భాస్కర్ కూడా ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలోనే ఈరోజు పోలీసులు కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇది సరిగా 5వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకు అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో 118 సెక్షన్తో పాటు 105 సెక్షన్ కింద చాలా అంటే ఇది ఆ సెక్షన్లు కూడా బిఎన్ఎస్ కొత్త చట్టం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశాలు కూడా తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ అయిపోయింది కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత నాంపల్లి కోర్టు తీర్పిస్తుందా లేకపోతే ఆలోపే ఈ నాంపల్లి జడ్జి దీనిపై తీర్పిస్తున్నారా ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా లేక బెయిల్ వస్తుందా అని కూడా అందరు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరికొద్ది క్షణంలోనే దీనిపై క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రవి. రైట్, మరికొద్ది నిమిషాల్లోనే దీని మీద ఒక క్లారిటీ రాబోతోంది. మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం నవీన్. ఇక